107 question. On which two dates are day and night equal all over the world? సో ఏ రెండు రోజులల్లో ఈక్వినాక్స్ అంటారు. ఏ రెండు రోజులల్లో డే మరియు నైట్ రెండు ఈక్వల్గా ఉంటాయి అంటున్నాడు. సో డే మరియు నైట్ రెండు ఈక్వల్గా ఉండేది ఏంటిది? ఒకటేమో మార్చ్ 21, ఇంకొకటేమో సెప్టెంబర్ 23. మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23లో 12 అవర్స్ డే టైం ఉంటే 12 అవర్స్ నైట్ టైం ఉంటుంది. 12 అవర్స్ నైట్ టైం ఉండడం జరుగుతుంది. వీటినే ఈక్వినాక్స్ అంటారు. ఈక్వినాక్స్ అని అనడం జరుగుతుంది. ఈక్వినాక్స్ ఇక్కడ ఇచ్చినాడు. ఈక్వినాక్స్ అని అంటారు. సమానంగా డే టైం ఉంటుంది, సమానంగా నైట్ టైం ఉంటుంది. నెక్స్ట్ 108 క్వశ్చన్ చూడండి. On which date does the sun shine directly on the Tropic of Cancer? సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ అంటారు తెలుగులో. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్లో నిట్ట నిలువుగా సన్షైన్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. నిట్ట నిలువుగా సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఏ డేట్ నాడు పడుతుంది? జూన్ 21 రోజు పడతాయి. జూన్ 21 రోజు ఏమవుతుంది? కర్కట రేఖ మీద అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. డైరెక్ట్లీ ఓవర్ హెడ్ అంటారు. నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి. ఆన్ విచ్ డేట్ డస్ ద సన్ షైన్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదనేమో జూన్ 21 రోజు పడతాయి. అదే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మకర రేఖ అంటారు మన దాని తెలుగులో. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మీద ఏ రోజు నిట్ట నిలువుగా పడతాయి సూర్యకిరణాలు? డిసెంబర్ 22. ఇది జూన్ 21 అండ్ డిసెంబర్ 22. జూన్ 21 అండ్ డిసెంబర్ 22 అనేటివి ఇవి రెండింటి మీద ఇక్కడనేమో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్ట నిలువుగా పడితే ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మీద నిట్ట నిలువుగా పడితే ఇక్కడ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్ట నిలువుగా పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.